ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి దివ్య సోయగం. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతులకు భక్తుల నీరాజనం. శేషవాహనంపై భద్రకాళి వీరభద్రుల విహారం. నారాయణవనంలో బ్రహ్మోత్సవ వైభవం. ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు. తిరుమల తిరుపతిలలో భక్త కవయిత్రికి ప్రత్యేక పూజలు. చిత్తూరులో శ్రీ కాలభైరవ స్వామి మంగళాభిషేకం. శ్రీకాళహస్తిలో శ్రీ చక్రేశ్వరుడికి మంగళ నీరాజనం. శ్రావణ సోమవారం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు ఊంజల సేవలో విశేషంగా అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. ఆది దంపతులకు అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళలో సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఊంజల సేవను భక్తుల భరితంగా నిర్వహించారు. శేషవాహనంపై ఆది దంపతుల అపరూప దివ్య వైభవ ఉత్సవ శోభిత కటాక్షంతో భక్తజనం పరవశించింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ ఘనంగా జరిగింది. భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాలు, కళా ప్రదర్శనలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో అర్చకులు స్వామి అమ్మవార్లకు వాహన సేవను కోలాహలంగా నిర్వహించారు. నవనీత హారతితో తిరుమలేసుని సేవలో తరించిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతితో పాటు తరిగొండలలో జరిగే వర్ధంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు నేతృత్వంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి శ్వేతా కోర్స్ కోఆర్డినేటర్ పివి బాలాజీ దీక్షితులు పుష్పాంజలి సమర్పించి వస్త్ర సమర్పణ చేశారు. అనంతరం బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ రచయిత జూలకంటి బాలసుబ్రహ్మణ్యం రచించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పుస్తకాన్ని బాలాజీ దీక్షితులు ఆవిష్కరించారు. అలాగే జాతీయ పురస్కార గ్రహీత కేరళ రాష్ట్రం త్రివేంద్రంకు చెందిన కృష్ణప్రియ మిస్టర్ మీడియా పెయింటింగ్ ద్వారా అద్భుతంగా చిత్రీకరించిన వెంగమాంబ చిత్రాన్ని బాలాజీ దీక్షితులకు అందించారు. టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 51,09,116 రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి సోమవారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.
చిత్తూరులో నీవా నది సమీపంలో రాజగుడిగా ప్రసిద్ధి చెందిన కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామివారికి మహాభిషేకం మంగళకరంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ సంకల్పం పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరణలు జరిపి అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు. శ్రీవారిని తన రచనలతో సేవించి తరించిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లి కూడలి వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి కె రాజగోపాల్ పుష్పాంజలి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్వేత సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె రాజగోపాల్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎంఆర్పల్లిలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి పూలమాలతో నమస్సుమాంజలి సమర్పించుకొని ఆమె ఆశీస్సులు అందరిపై ఉండి ఎప్పుడు కూడా చల్లగా కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా అమ్మవారి బృందావనం ఉన్నటువంటి తిరుమలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సాయంకాలం తరిగొండ వెంగమాంబ జన్మస్థలమైనటువంటి తరిగొండలో కళ్యాణ మహోత్సవం తర్వాత అన్నమాచార్య సంకీర్తన కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు విద్వత్ సదస్సు కూడా తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టులో రీసెర్చ్ అనలిస్ట్గా ఉన్నటువంటి ఆముదాల మురళి గారి ఆధ్వర్యంలో విద్వత్ సదస్సు కూడా నిర్వహిస్తున్నాము. అమ్మవారి పేరు మీదే మనం అన్నదాన ఇది కూడా నిర్వహిస్తున్నాం. తిరుమలలో ఎన్నో లక్షల మంది ప్రతిరోజు ఇంచుమించు 1 లక్ష మంది వరకు అన్నదానం అమ్మవారి పేరు మీద ఆమె నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆమె శ్రీనివాసుడికి అత్యంత ప్రియమైనటువంటి భక్తురాలు కాబట్టి ఆమె పేరు మీద అన్నదానం అన్ని దానాల కన్నా అన్నదానం మించింది లేదు కాబట్టి ఆ అన్నదానం నిర్వహిస్తూ ఆమె పేరు మీదే మనం వితరణ చేయడం జరుగుతుంది. అనంతరం తిరుపతిలోని శ్వేతభవనం తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో సాహితీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి కె రాజగోపాల్, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు పరిశోధకులు, ప్రముఖ అవధాని ఆముదాల మురళి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వెంగమాంబ జీవిత చరిత్ర, యక్షగానం, శ్రీవారికి వెంగమాంబ భక్తితో అందించిన సేవలు తదితర అంశాలను తెలియజేశారు. అలాగే ఎస్వి యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్ సంగీతం కేశవులు, రాజశేఖర్లు వెంగమాంబ జీవిత చరిత్ర రచనలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి కె రాజగోపాల్ అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేక సేవ వేడుకగా జరిగింది. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఆరాధన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల చేత ముందుగా సంకల్పం పూర్తి చేయించిన అనంతరం అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి ఆరాధన జరిపారు. ఆపై వేదోక్తంగా శ్రీ వీరభద్రుడికి మంగళాభిషేకాలను మనోహరంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. సర్వ శుభాలను ప్రసాదించే మహాదేవుని ఆరాధన భక్తలోకానికి ఎంతో మంగళకరం. శ్రీకాళహస్తిలోని శ్రీ చక్రేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాస పూజల్లో భాగంగా భక్తులకు ప్రదోషకాల దర్శనం మహత్తరంగా జరిగింది. విభూది రేఖలు, కుంకుమ బొట్టు, వర్ణమయ సుగంధ పుష్పమాలలతో స్వామివారిని షోడశ దీపారాధనలతో అర్చకులు సుందరంగా కొలువుతీర్చారు. విశేష పూజలతో సేవించిన అనంతరం మంగళ ధ్వనుల నడుమ శ్రీ చక్రేశ్వర స్వామివారికి పంచమహా నీరాజన సమర్పణ భక్తిరస భరితంగా జరిగింది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్ట. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను శ్రీ చక్రతాళ్వార్ను విశేష అలంకరణలో వేదికపై కొలువు తీర్చి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్నిమదనం, అగ్ని ప్రతిష్ఠ జరిపి సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
శ్రీకాళహస్తి పట్టణం పానగల్ వీధిలో నెలవైన శ్రీ సర్వసంపత్ ప్రదేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. తరువాత కవచధారణ చేసి నూతన వస్త్రాలు, పూలమాలలతో చూడ చక్కగా అలంకరించి బిల్వార్చన జరిపారు. నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కోటి కుంకుమార్చనను కన్నుల పండువగా నిర్వహించారు. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేష అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై భక్తులు అర్చకుల సూచనలతో కోటి కుంకుమార్చనలు పాల్గొని అమ్మవారిని సేవించారు. 1108 మంది మహిళలు 11 పర్యాయాలు లలితా సహస్రనామాలను పారాయణం చేస్తూ భక్తి ప్రపత్తులతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చనలో పాల్పంచుకున్నారు. అనంతరం అర్చకులు కుంకుమాభిషేకం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. నల్గొండలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండువగా జరిగింది. అర్చకులు పరమశివునికి ప్రాతకాల ఆరాధనలు జరిపిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది తదితర విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పూలమాలలను సమర్పించి నైవేద్యం, హారతులు అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఖమ్మం నగరంలోని ప్రసిద్ధ స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో 17వ వార్షిక పవిత్రోత్సవాలు విశేషంగా నిర్వహించారు. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించిన ఉత్సవాలు, పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు వైదిక క్రతువులను నిర్వహించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి, అమ్మవారికి, పరివార దేవతలకు పవిత్రాలను సమర్పించి పూజలు నిర్వహించారు. భక్తులు పవిత్రోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కడప జిల్లా ఖాజీపేట గ్రామం కె అగ్రహారంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, భస్మం, గంధం, కుంకుమ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై నూతన వస్త్రాలు, సంపెంగి, రోజా, జాజి పువ్వులతో కాశీ విశ్వేశ్వరునికి అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. సప్తగిరీశుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నాడు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి నిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు.
వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 70,728 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,611 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,66,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.